ఈ రోజు ఈ వీడియోలో మిస్టర్ బచ్చన్ ద ఓన్లీ హోప్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. రవితేజ భాగ్యశ్రీ జంటగా హరిశంకర్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో బచ్చన్ ఒక హానెస్ట్ అండ్ సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నమాట. సరిహద్దు కాపాడేవాడే కాదు, సంపద కాపాడేవాడు కూడా సైనికుడే అని తన నమ్మకం. అందుకు తగ్గట్టే ఎక్కడ ఎవడు అక్రమస్తులు కూడబెట్టినా, బ్లాక్ మనీ వెనకేసినా, వాడు ఎవడు ఎంతటి పోటుగాడు, వాడికి సీఎం సపోర్ట్ ఉందా పిఎం సపోర్ట్ ఉందా అనేది పట్టించుకోడు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయటం, దోచుకున్నదంతా కక్కించటం, ఇదే పని. ఇక రీసెంట్ గా మనోడు ఓ కరప్ట్ రాజకీయ నాయకుడి ఇంటి మీద ఐటీ రైడ్ చేసి కోట్లల్లో బ్లాక్ మనీని రికవర్ చేస్తాడు. దాంతో మనోడి నీతి నిజాయితీని గుర్తించిన అధికారులు వెంటనే తనని సస్పెండ్ చేస్తారు. ఇంత నిజాయితీ ఎడ పనికిరాదని. దాంతో చేసేదేం లేక మనోడు తన సొంతూరికి తిరిగి వచ్చి ఆర్కెస్ట్రాలో సింగర్ గా చేరి జీవితం సాగిస్తూ ఉంటాడు. తర్వాత ఊళ్ళో జిక్కి అనే అమ్మాయితో పరిచయం అయ్యి అది ప్రేమగా మారి పెళ్లికి దారితీస్తుంది. కానీ పెళ్లికి 4 రోజుల ముందు మనోడికి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. నీ మీద సస్పెన్షన్ ఎత్తేసాం, నువ్వు అర్జెంట్ గా డ్యూటీలో జాయిన్ అయ్యి ఇమ్మీడియట్ గా ఒక బిగ్ షాట్ ఇంటి మీద ఐటీ రైడ్ చేయాలి అని ఆర్డర్ వేస్తారు. ఇక ఆ బిగ్ షాట్ ఎవరంటే ముత్యం జగ్గయ్య. తను అధికార పార్టీ నాయకుడు, ప్రస్తుతం ఎంపీగా ఉంటాడు. బేసిక్ గా మనోడు ఒక రౌడీ రాజకీయ నాయకుడు. అన్యాయాలు, అరాచకాలు, అవినీతి, అక్రమస్తులంటూ ఇలా ఓ రాజకీయ నాయకుడు అధికారం అడ్డం పెట్టుకుని ఎన్ని యాదవ పనులైతే చేయొచ్చో అన్ని చేస్తాడు మనోడు. ఒకవేళ తన మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా, కంప్లైంట్ ఇచ్చాక ఎవరైనా ఆఫీసర్ యాక్షన్ తీసుకుందామని ప్రయత్నించినా వాళ్ళు ఎలాంటి దిక్కుమాలిన చావు చేస్తారో మనం ఊహించలేం. సో రూత్లెస్ నాయకుడు అవటంతో బేసిక్ గా అందరూ తనకి దూరంగా ఉంటారు. అలాంటిది ఉన్నట్టుండి గవర్నమెంట్ జగ్గయ్య మీద ఐటీ రైడ్స్ ఎందుకు చేయిస్తుంది? దీనికి ప్రత్యేకంగా సస్పెండ్ అయిన మన హీరో బచ్చన్ నే ఎందుకు అపాయింట్ చేసింది? గవర్నమెంట్ ప్లాన్ ఏంటి? తెర వెనక ఏం జరుగుతుంది? చివరికి మన బచ్చన్ జగ్గయ్య కూడబెట్టుకుందంతా ఎలా కక్కించాడు? దానికి ప్రతీకంగా జగ్గయ్య ఏం చేశాడు? ఇంతకీ మనోడి పెళ్లి పరిస్థితి ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఓకే, పర్లేదు, టైం పాస్ అనేలా సాగింది. రైడ్ లాంటి ఒక థ్రిల్లింగ్ డ్రామాని ఇక్కడ ఒక ఫక్త్ కమర్షియల్ మాస్ మసాలా సినిమాగా మార్చేశారు. అది పూర్తిగా వర్కౌట్ అయిందా అంటే లేదనే చెప్పాలి. కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల చిరాకు తెప్పించింది. ఓవరాల్ గా ఓకే అనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ అలా సరదా సరదాగా సాగిపోద్ది. కామెడీ, పంచ్ డైలాగులు, లవ్ స్టోరీ, రొమాన్స్ అంటూ ఓ సాదా సీదా కమర్షియల్ బొమ్మలా ఉంటది. ఎక్కడా కొత్తదనం అనేదే ఉండదు. ఇక ఆ లవ్ స్టోరీ కూడా చాలా వరకు ఇది వరకు హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ సినిమాని గుర్తు చేస్తది. ఇక ఇక్కడ సత్య కామెడీ బానే వర్కౌట్ అయింది. తను ఉన్నంతసేపు బానే నవ్వించాడు. ఇక రవితేజకి పడ్డ కొన్ని ఎలివేషన్లు గాని, హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ కానీ కొన్ని చోట్ల బానే వర్కౌట్ అవడంతో మొత్తానికి ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. బుచ్చయ్య ఇంటి మీదకి బచ్చన్ రైడ్కి రావటం, తను దోచుకున్న దానికోసం బచ్చన్ వెతకటం, దోచుకున్నది దొరకకుండా ఉండటం కోసం బుచ్చయ్య ఆరాటంతో మొదలైన సినిమా అక్కడక్కడ తప్పితే చాలా వరకు నీరసంగా సాగి చాలా సాదా సీదా క్లైమాక్స్ తో మమ అనిపించారనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. అంటే ఫస్ట్ హాఫ్ లో బుచ్చయ్యని చాలా పవర్ఫుల్ గా చూపించి సెకండ్ హాఫ్ లో మాత్రం అసలు ఎందుకు పనికిరాని దద్దమని చేశారు. అంటే హీరో క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా చూపించాలనే ప్రయత్నంలో విలన్ ని ఎరిపప్పం చేశారనమాట. విలన్ పవర్ఫుల్ గా ఉంటే సినిమా రసవత్తరంగా ఉంటది. అలా కాకుండా విలన్ వీక్ గా హీరో పవర్ఫుల్ గా ఉంటే సినిమా సప్పిడిగా ప్రెడిక్టబుల్ గా మారిపోద్ది. ఇక్కడ అదే జరిగింది. ఓవరాల్ గా సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే, యాజ్ యూజువల్ గా మాస్ మహారాజా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్ లో కామెడీ, కొన్ని డైలాగ్స్, హీరోయిన్, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే సరదాగా ఓ 2 గంటలు టైం పాస్ అనిపిస్తుంది. అలా కాకుండా మాస్ మహారాజాకి భారీ కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం హెవీగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అది విషయం.